రామాచారి గారు, మీరు ఇంత నిబద్ధతతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. 18 ఏళ్ళుగా నిరాటంకంగా ప్రతి శని ఆదివారం మెయిన్గా. ఒక విషయం చెప్పండి, మీ స్టూడెంట్స్ ఎంతమంది నిజంగా అదే నిబద్ధత మీ వైపు చూపిస్తున్నారు? ఇన్ని ఏళ్ళుగా వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3-4 వేల మంది స్టూడెంట్స్, వాళ్ళల్లో కొంతమంది అసలు చాలా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్లో తీసుకుంటే సినిమాలు, పాటలు 80% మీ స్టూడెంట్సే ఉన్నారు పాటలు పాడుతున్న వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్లో అండి, ఇప్పుడు ఇర్ఫాన్ వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్, టాప్ సింగర్స్. ఇప్పుడు అర్జిత్, రేవంత్, రోహిత్ కూడా ఇండియన్ ఐడల్లో ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మీకు మీ వైపున అదే భావనతో ఉన్నారు? ఆ నిబద్ధత, ఆ గ్రాటిట్యూడ్, ఆ గ్రేట్ఫుల్నెస్. గ్రాటిట్యూడ్ ఎక్కువ మందికే ఉంటుందండి. ఒక ఎక్కువ శాతం గ్రాటిట్యూడ్తోనే ఉంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళు వాలంటీర్ చేసి వచ్చి, సార్ మన ఎల్ఎంఏకి ఏం చేద్దాం, మేము మీతో తోడుగా ఉన్నాం అనే ఒక వర్గం ఉంటుంది. స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనం అడక్క ముందే వాళ్ళు వాలంటీర్ చేసే వాళ్ళు ఉంటారు. రెండో వర్గం ఎట్లా ఉంటుందంటే, మనం ఏది అడిగితే అది చేస్తారు. ఎల్ఎంఏకి ఒరే నాన్న ఎల్ఎంఏకి హెల్ప్ కావాలరా. కొంతమంది కొంచెం ఉంటుంది కదా, ఎక్కడైనా ఒక చిన్న ఎక్సెప్షనల్స్ అనేవి ఉంటాయి. కొంతమంది కొంచెం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది కానీ చాలా తక్కువ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ అలాంటి వాళ్ళు తక్కువ అండి. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా, బట్ ఎక్కువ మందికి గ్రాటిట్యూడ్స్ ఉంటాయండి. అందులో ఒక వర్గం వాళ్ళంతలో వాళ్ళే వచ్చి నాకు, ఇప్పుడు లాస్ట్ టైం మేమందరం వెళ్ళి షోస్ చేసి వచ్చాంగా, ఇప్పుడు గీత వీళ్ళంతా పాడారుగా, ఇర్ఫాన్, ఎవరైనా. సో కొంతమంది ఏంటంటే మనం అడిగినప్పుడు వాళ్ళు వచ్చి ఓకే సార్ అని చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా ఒక చిన్న పర్సెంట్ అలా. అప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది రామాచారి? ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందు వాళ్ళు మీ ముందరే పెరిగారు, చిన్నగా పెరిగి ఒక స్థితికి ఎదిగిన పిల్లలు. దానికి కూడా నేను పిల్లల్ని బ్లేమ్ చేయనండి. పిల్లలు ఎప్పుడు మంచివాళ్ళే అండి. ఈ పెద్దవాళ్ళకేతోనే వస్తుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం నేర్పించాలి. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు అనుకోండి, మా అబ్బాయికి నేను ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఇలా ఉండాలిరా, ఇంతమంది గ్రాటిట్యూడ్స్ నువ్వు చూపించాలనేది నేను చెప్పాలి. చెప్పకపోతే నేను ఫెయిల్యూర్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియని జ్ఞానం వాళ్ళకి. సో కొంచెం నేను ఈ విషయంలో కూడా పిల్లల్ని ఎప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు కూడా ఎవరైనా నా పేరు చెప్పారు, కొంతమంది ఎల్ఎంఏ పేరు కూడా చెప్పారు, వాళ్ళ బయోడేటాలో కూడా ఎల్ఎంఏ అని ఏమి ఉండదు. సో ఆఖరికి ఇంటర్వ్యూస్లో మీ గురువు ఎక్కడ నేర్చుకున్నా అన్నప్పుడు కూడా చెప్పారు. సో అయినా నేను వాళ్ళని, పిల్లలంటే నాకు కోపం రాదు, అరే వాళ్ళకి నేర్పించట్లేదే, పెద్దవాళ్ళు కొంచెం అరే చెప్పాలి కదా అని ఆ పెయిన్ అనేది అటు సైడ్ నుంచి ఉంటుంది. అయినా సరే ఎవ్రీ డే ఐ ప్రే ఫర్ ఆల్ మై స్టూడెంట్స్. ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ మై చిల్డ్రన్. సో వాళ్ళు ఆరోగ్య ఆనందంతో ఉండాలని కోరుకుంటాను, అందరినీ కోరుకుంటాను. అందులో నా పేరు చెప్పని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు కొంచెం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పెద్దవాళ్ళు నేర్పించాలి. నాన్న ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని పెద్దవాళ్ళు చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మీ అమ్మాయికి మీరు చెప్పాలి, మీ అమ్మాయికి ఆ జోష్లో ఉంటారు పిల్లలు, ఆ జోష్లో కొన్నిసార్లు ఇగ్నోర్ అవుతుంది, కానీ మనం వెంటనే చెప్పాలి. రామాచారి గారు, అలాంటి సందర్భాల్లో మీకు అంటే మనసు చివుక్కుమని జస్ట్ కాసేపు ఫీల్ అయ్యి వదిలేస్తారా, లేకపోతే దాన్ని క్యారీ చేస్తారా? నేను ఎక్స్పెక్ట్ చేస్తారా స్టూడెంట్స్ నాతో ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఆ మాత్రం కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుంది, అలా ఏమన్నా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా? లేదండి, ఇది నేను ఫీల్ అయ్యేది స్టూడెంట్స్ గురించి, నా గురించి కాదు. అంటే సంస్కారం అనేది అది మన గురించి. నాకు సంస్కారం ఉంటే నాకే మేలు చేస్తుంది. అందుకే నేను వాళ్ళ గురించి ఫీల్ అవుతాను. నేను అసలు ఫస్ట్ థింగ్, నేను ఇంత సంతోషంగా ఇంత హాయిగా ఉన్నానంటే నేను చెప్పాను కదండి, నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎక్స్పెక్ట్ చేస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్పెక్ట్ ఎప్పుడైతే చేస్తామో మనకు అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏది వచ్చినా అది ఏదో తక్కువ అనిపిస్తుంటుంది. నేను ఫస్ట్ డేనే నేను నా వంతుగా నాకు ఇచ్చిన భగవంతుడికి నేను ఎలా స్వరార్చన చేసుకోను, ఇంతమంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేయను అనే ఒక సొసైటీకి నేను కృతజ్ఞతలు తెలియజేయడానికే చేశాను తప్ప, ఈ పిల్లలు వచ్చి మళ్ళీ నాకు ఏదో చేయాలని నా పర్సనల్గా నేను ఎప్పుడు అన్నానండి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ ఎక్కడ చేస్తానంటే, ఈ స్టూడెంట్స్ అందరూ మన ఎల్ఎంఏ సంస్థను నిలబెట్టాలి. ఎల్ఎంఏ అని నేను చాలామందికి చెప్తాను, మీ ఇంటర్వ్యూస్లో ఎల్ఎంఏ అని చెప్పండి, నా పేరు చెప్పకున్నా సరే, మేము వీఆర్ ఎల్ఎంఏ స్టూడెంట్స్. ఎందుకంటే సంస్థ నిలబడాలి. సో ఎక్స్పెక్ట్ అనేది చేశామనుకోండి, అప్పటి నుంచే నాలో ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సత్యం నాకు తెలుసు.
నేను అందుకే ఏ పిల్లల నుంచి కూడా నేను ఏ పేరెంట్స్ నుంచి కూడా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయనండి. కొంతమంది కొన్ని గిఫ్ట్లు అవన్నీ పట్టుకొస్తుంటారు, ఏమో నాకు బట్టలు పెడితే ఇవన్నీ కూడా నేను అసలు ఏం తీసుకోను. నేను అసలు వద్దని చెప్పి ముందే అనౌన్స్ చేస్తాను. ఎవరైనా సహాయం చేస్తే ఎల్ఎంఏకి సంస్థకు చేయండి, కానీ నాకు పర్సనల్గా వద్దు అని చెప్తాను. కాబట్టి ఇది చాలా తక్కువ పర్సెంట్ అండి. ఎక్కువ మంది చాలా రిగార్డ్స్తో ఉంటారు, చెప్తున్నాను కదా, ఎక్కువ మంది రిగార్డ్స్తోనే ఉంటారు. ఎక్కువ మంది ఎల్ఎంఏకి మనకి సహాయం చేసేవాళ్ళే ఉంటారు. వాళ్ళతో కూడా నేను ఎందుకంటే అయ్యో ఆ పిల్లల్లో అది ఉంటే బాగుండు కదా అనే ఒక చిన్న, అది కూడా పేరెంట్స్ నేర్పించవచ్చు కదా అని అనుకుంటాను తప్ప పిల్లల్ని కూడా నేను ఎప్పుడు తప్పులు పట్టుకోను. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.